ఫ్రెండ్స్ డెమో చూసారు కదా, ఇదైతే నేనైతే సింపుల్గా అయితే ఎడిట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ కోసం అయితే గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మీ ఫ్రెండ్స్కి మీరైతే గ్రూప్ వీడియో అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో. మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వితౌట్ వాటర్ మార్క్ అయితే ప్రీమియం అయితే ఉంది మన దగ్గర, అదైతే ఇచ్చాను. మీరైతే డౌన్లోడ్ చేసుకుని అయితే అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. ఈ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని అలైట్ మోషన్లోకి. మీకు డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసుకోవడం తెలియకపోతే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వీడియో లింక్ అయితే పెడతాను, ఆ వీడియో చూసి అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీకైతే ఇక్కడ గ్రూప్ ఫోటో కనబడుతుంది కదా. ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకోవాలనుకుంటే మీ గ్రూప్ ఫోటో ఫస్ట్ ఇక్కడ ఒక ఫోటో కనబడుతుందా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఏ ఫోటో గ్రూప్ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పడుతుంది. ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మనకైతే రీప్లేస్మెంట్ అయితే అయిపోతుంది. మీ గ్రూప్ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ మొత్తం ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మొత్తం మీకు ఏ ఫ్రెండ్ కావాలో ఫస్ట్ ఆ ఫ్రెండ్ నేమ్ అయితే పెట్టుకొని మీకు ఇక్కడ టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కామెడీ కింగ్ అని పడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చి మనం అయితే తీసేసి దీన్ని అయితే మీకు ఏం కావాలో అదైతే నేమ్ పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చారంటే సింపుల్గా మనకైతే యాడ్ అయితే అయిపోతుంది. మీరు కింద మళ్ళీ కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫోటో కనబడుతుందా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకు మళ్ళీ గ్యాలరీ అవుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ మీ ఫ్రెండ్ అనుకుంటారు కదా ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకొని సింపుల్గా మీరైతే ఇలా అయితే యాడ్ చేసుకొని తర్వాత ఇలానే మీరు ఇక్కడ నెక్స్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ దగ్గర స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైకి వెళ్ళి మనం పెట్టుకున్నది తీసేసి మీకు ఏం ఫోటో కావాలో ఆ ఫోటో మీ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకుంటే సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే మొత్తం ఫొటోస్ని అయితే ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఈ ఫొటోస్ మొత్తం ఇలా నేను చెప్పిన ఫస్ట్ ప్రాసెస్ లాగానే మొత్తం ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని ఏ టైప్ ఆఫ్ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని మీ ఫ్రెండ్ది యాడ్ చేసుకుంటే సింపుల్గా వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కింద ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని మీకు ఎంత హెచ్డీలు కావాలో అంతలో పెట్టుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ తాళ్ళలో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.